హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా విజయ్ బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే కొత్త వీడియో అప్డేట్స్ అనేవి మీకు వెంటనే వచ్చేస్తాయి. ఈ వీడియో వచ్చేసి మా కర్ణాటక ట్రిప్లోని డే 7 వీడియో. మేము లాస్ట్ నైట్ గోకర్ణలో స్టే చేసామన్నమాట. ఇది మేము స్టే చేసిన హోమ్ స్టే. ఈ హోమ్ స్టే వచ్చేసి గోకర్ణ టెంపుల్కి మరియు మెయిన్ బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ ఇది ఒక వింటేజ్ హోమ్. దాన్ని వీళ్ళు హోమ్ స్టే కింద మార్చి టూరిస్ట్కి అకామిడేషన్కి ఇస్తున్నారు. సో దీన్ని గోఐబీబోలో బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు. మేమైతే డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకున్నాం అనమాట. సో నైట్ తినేసి మేమందరం పడుకున్నాము. మా హస్బెండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ గోకర్ణ దర్శనానికి వెళ్ళారనమాట. మా హస్బెండ్కి శివుడు అంటే చాలా చాలా ఇష్టం అండ్ తనకి ఈ ప్లేస్ బాగా నచ్చింది. అండ్ సముద్రం పక్కన ఉన్న ప్లేస్ అయితే మా హస్బెండ్కి బాగా నచ్చుతాయి అనమాట. ఒకటి రామేశ్వరం తనకి బాగా నచ్చింది, తమిళనాడు సైడ్. అండ్ ఇటు కర్ణాటక ట్రిప్లో తనకి ఈ టెంపుల్ బాగా ఇష్టమైంది. సో అందుకని థర్డ్ టైం మళ్ళీ దర్శనానికి వెళ్ళారు. మేము లాస్ట్ డే 2 times దర్శనం చేసుకున్నాము. అండ్ తను ఇంకా థర్డ్ టైం కూడా దర్శనం చేసుకోవాలి, ఆత్మలింగాన్ని టచ్ చేసి రావాలి అని చెప్పేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి వెళ్ళారనమాట. అప్పుడు తీసిన క్లిప్స్ ఇవి. మేమెవరం వెళ్ళలేదు, తను ఒక్కరే వెళ్ళారు. అండ్ చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా వీడియో తీసుకొని వచ్చారు. నిన్న నైట్ కదా వీడియో తీసింది, సో అది డీటెయిల్గా ఉందా లేదా అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తను ఫుల్ క్లిప్స్ తీసుకొని వచ్చారనమాట. సో గోకర్ణ టెంపుల్కి వెళ్ళే దగ్గర రోడ్స్ అయితే చాలా సన్నగా ఉంటాయి. ఈ రోడ్స్లోనే కార్లు పెద్ద పెద్ద వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో లాస్ట్ నైట్ నేను మీకు షాపింగ్ చూపించాను కదా, ఇదే ఆ రోడ్డు. బట్ ఇప్పుడు చూడండి అంత ఎంటీగా ఉంది. బట్ ఈవినింగ్ అయ్యేసరికి ఇవన్నీ చాలా రష్గా ఉంటాయి. అండ్ ఇక్కడే దహన సంస్కారాలు చేసిన అస్థికలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కలుపుతూ ఉంటారు. దానికి ఒక స్పెషల్ ఘాట్ ఉంది. ఇక్కడ నేను చూపించిన దగ్గర రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో అక్కడ స్పెషల్ ఘాట్లో మనం ఆ కార్యక్రమం అంతా కంప్లీట్ చేయడానికి అక్కడ పూజారులు వాళ్ళు కూడా అవైలబుల్గా ఉంటారు. మా హస్బెండ్ దర్శనం చేసుకొని వచ్చేసరికి మేము రూమ్ వెకేట్ చేసేసి లగేజ్ అంతా కార్లోకి పెట్టేసుకొని రెడీగా అయితే ఉన్నాము అనమాట నెక్స్ట్ ప్లేస్ వెళ్ళడానికి. సో అక్కడ నుంచి జస్ట్ 2 minutes దూరంలో మనకి గోకర్ణ మెయిన్ బీచ్ అయితే ఉంటుంది. సో అక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేద్దామని పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. మా చిన్న పాప అయితే అసలు బీచ్ చూస్తే ఆగదు. సో వాళ్ళ డాడీని లాక్కొని వెళ్ళిపోయింది అనమాట. సో కాసేపు ఆడింది బాగా. ఇంకా మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి పిలిచినా కూడా రాలేదు. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళేది కూడా బీచ్ అని చెప్తే అప్పుడు వచ్చిందనమాట. సో గోకర్ణలోనే మనకి ఓం బీచ్ అని ఉంటుంది, అది కూడా చాలా ఫేమస్. ఓం బీచ్కి వెళ్ళే దారిలో మనకి ఇక్కడ నమస్తే కెఫే అని ఒక అకామిడేషన్ది కూడా ఉంటుందన్నమాట. సో ఓం బీచ్కి దగ్గరలో ఉండాలంటే ఈ రిసార్ట్ని బుక్ చేసుకోవచ్చు, నమస్తే కెఫే అనేది. అండ్ ఇక్కడికి మనకి ఆటోలు అవి రెగ్యులర్గా అవైలబుల్గా ఉంటాయి. అండ్ రెంటల్ బైక్స్ కూడా ఉంటాయి అన్నమాట గోకర్ణలో, ఇవన్నీ తిరిగి చూడటానికి. సో ఓం బీచ్కి అయితే రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి జస్ట్ 10 minutes గోకర్ణ మెయిన్ టెంపుల్ నుంచి. అండ్ కొంచెము 20 to 30 మెట్లు అయితే ఉంటాయి. పైనుంచి కిందకు వచ్చేస్తే మనకి ఈ ఓం బీచ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది నేను మీకు కిందకు చూపించిన నమస్తే కెఫేకి బ్యాక్ సైడ్ అనమాట. సో ఆ అకామిడేషన్ వచ్చేసి మీకు సీ వ్యూతో ఉంటాయి. సో చాలా బాగుంటుంది. సో ఈ ఓం బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఏదైతే బీచ్ ల్యాండ్ స్లైడ్ ఉందో అది వచ్చేసి ఓం షేప్లో ఉంటుందన్నమాట. సో మనం తెలుగులో ఓం అక్షరం ఎలా రాస్తామో ఈ బీచ్ కూడా అలాగా ఉంటుంది. అందుకే దీనికి ఓం బీచ్ అని పేరు వచ్చింది. సో అప్పుడే రైజ్ అవుతున్న సన్ రైజ్ పడి ఈ ప్లేస్ వ్యూ అయితే అద్భుతంగా ఉంది. అండ్ చాలా రిలాక్సింగ్గా కూడా ఉంది. నేను మా హస్బెండ్ మా పిల్లలు అందరం కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ. మమ్మీ వాళ్ళ పైనుంచి కిందకి దిగలేరు అని చెప్పేసి రాలేదు. సో వాళ్ళని పైనే కూర్చోబెట్టేసి మేము నలుగురం మాత్రమే కిందకు వచ్చి కొంచెం టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము సముద్రాల్లో స్నానాలు లాంటివి ఏం చేయము, ఎందుకంటే మేము డెడికేటెడ్గా అదే ప్లేస్కి వెళ్తే మునగొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. బట్ మేము జస్ట్ విజిట్ చేయడానికి వెళ్తాం కాబట్టి నెక్స్ట్ అక్కడ నుంచి వేరే ప్లేసెస్కి కూడా వెళ్ళాలి కాబట్టి సో బట్టలు అవన్నీ తడిసిపోతే మళ్ళీ డ్రెస్ చేంజింగ్ ఇవన్నిటికీ టైం పడుతుంది. సో అందుకని జస్ట్ చూడటమే అనమాట సముద్రాల దగ్గరికి వెళ్తే. అండ్ అక్కడ నుంచి రిటర్న్ బయలుదేరిపోయాము ఒక 1/2 hourలో. రిటర్న్ వచ్చేటప్పుడు పైకి కొండ మీదకి వచ్చిన తర్వాత ఓం బీచ్ వ్యూ అయితే ఉంది, వ్యూ పాయింట్ ఇక్కడ. సో మీ అందరి కోసం మళ్ళీ క్యాప్చర్ చేశాను. బ్రెత్ టేకింగ్ ఉందన్నమాట ఈ వ్యూ వచ్చేసి.
చాలా బాగుంది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ గోకర్ణ టౌన్కి రిటర్న్ వచ్చేసాము. వెళ్ళే దారిలో ఒక టిఫిన్ షాప్ దగ్గర టిఫిన్ చేయడానికి అయితే ఆగామన్నమాట. ఆ పక్కనే బైక్ రెంటల్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. సో గోకర్ణ మొత్తం వచ్చేసి మోస్ట్లీ బైక్ రెంటల్స్ మీదే నడుస్తాయి. మీరు కనుక గోకర్ణ వెళ్ళి ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ డేస్ ఉండి అక్కడ ఉన్న ప్లేసెస్, చాలా ప్లేసెస్ ఉన్నాయి యాక్చువల్లీ గోకర్ణలో చూడటానికి. నేను 1-2 చూపించాను కానీ చాలా వాటర్ ఫాల్స్, సీనిక్ ప్లేసెస్, హ్యాంగింగ్ బ్రిడ్జెస్ ఇట్లాంటి చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఒక వెకేషన్ లాగా వచ్చిన వాళ్ళ కోసం ఇక్కడ బైక్ రెంటల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. అండ్ అలాగే బీచ్ వ్యూ రిసార్ట్స్ కానీ లేకపోతే అకామిడేషన్ స్టేస్ కొంచెం లగ్జరియస్గా మనం ఏదన్నా టైం స్పెండ్ చేయాలి, లేకపోతే బర్త్డేస్ అలాంటి స్పెషల్గా జరుపుకోవాలన్న వాళ్ళు కూడా ఇక్కడికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వస్తారు. సో గోకర్ణ వచ్చేసి డివోషనల్ ప్లేస్ లాగే కాకుండా ఒక వెకేషన్ ప్లేస్ లాగా కూడా చాలామంది వస్తూ ఉంటారనమాట. సో ఇది మేము టిఫిన్ చేయడానికి ఆగిన హోటల్. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. అండ్ అక్కడి నుంచి మేము నెక్స్ట్ బయలుదేరి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో నాకు ఈ విండ్ మిల్స్ అయితే కనిపించాయి అన్నమాట. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ విండ్ మిల్స్ అయితే ఉన్నాయి. సేమ్ ఇలాంటి వ్యూవే మనము తమిళనాడు ట్రిప్లో కన్యాకుమారి నుంచి మదురై వచ్చే దారిలో తిరునల్వేలి దగ్గర ఉంటాయి అన్నమాట. సో నాకు అదే గుర్తొచ్చింది. ప్రతిసారి నాకు ఈ విండ్ మిల్స్ వ్యూ అయితే క్యాప్చర్ అవుతుంది వీడియోస్లో అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అక్కడ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి హంపి అన్నమాట. సో గోకర్ణ నుంచి హంపి అరౌండ్ 4 to 5 hours జర్నీ అయితే పడుతుంది. మేము అరౌండ్ 9 o'clock అలా బయలుదేరాము. అండ్ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 1-1:30 అయింది. సో మధ్యలో లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకొని రీచ్ అయ్యామన్నమాట. హంపీలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి మీకు మోర్ దాన్ హాఫ్ డే పడుతుంది, మ్యాక్సిమం ఒక 1 day పడుతుందని చెప్పొచ్చు. అండ్ మీరు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి మీకు కనుక మ్యాప్ అదంతా ఐడియా ఉండి ఏమేమి ప్లేసెస్ చూడాలంటే మీరు ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు. లేదా ఫస్ట్ విరూపాక్ష టెంపుల్కి వెళ్తే అక్కడ నుంచి మీరు ఆటోస్ తీసుకోవచ్చు. వాళ్ళు ప్యాకేజ్ లాగా మాట్లాడుకుంటారనమాట. ఎంతమంది ఉన్నారు ఏంటి, పర్ హెడ్ ఎంత పడుతుంది అని చెప్పేసి దాన్ని బట్టి మీరు ఆ ఆటోస్ తీసుకుంటే వాళ్ళే ఆ చుట్టుపక్కల ప్లేసెస్ మొత్తం చూపించి మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తారు. సో విజయనగర సామ్రాజ్యం అనమాట ఈ హంపీలో ఉన్నది మొత్తం. అండ్ ఇది వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మనందరికీ తెలిసినట్టు. సో ఫస్ట్ మేమైతే విరూపాక్ష టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము మా ఓన్ వెహికల్లోనే ఈ హంపి మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసాము. సో వన్ ఆఫ్టర్ ద అదర్ మేము ఏమేమి కవర్ చేసాం అనేది మీకు ఇక్కడ డీటెయిల్గా చెప్తాను. 50 మీటర్ల ఎత్తులో ఉన్న తూర్పు గాలిగోపురం విరూపాక్ష దేవాలయం లోపలికి స్వాగతం పలుకుతుంది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం వచ్చేసి శివుడు. ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి మరియు భువనేశ్వరి అమ్మవార్ల గుడులు కూడా లోపలే ఉంటాయి. చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయం 10-12 శతాబ్దానికి చెందినది అయి ఉండొచ్చని చెప్తున్నారు. ఈ ఆలయానికి చాళుక్యులు, హొయసలులు పరిపాలనలో మార్పులు చేర్పులు జరిగాయి కానీ ప్రధాన ఆలయం మాత్రం విజయనగర రాజుల చేతే నిర్మించబడింది. తుంగభద్ర నది నుంచి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంటగదికి నీరు అందించి బయట ప్రాకారం ద్వారా బయటికి వెళ్తుంది. ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉందని మనకి ఇక్కడ ఉన్న శిలాశాసనాలు చెప్తున్నాయి. ఇక్కడ ప్రవహించే తుంగభద్ర నదినే ఆ కాలంలో పంపా నది అని పిలిచేవారు. ఈ ఆలయ ఆవరణలో దీపస్తంభం, ధ్వజస్తంభం, 4 కాళ్ళ మండపం ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే గర్భగుడిలోకి ముఖమండపంలో నుంచి దారి లేదు. ఉగ్రరూపుడైన స్వామివారికి ఎదురుగా వెళ్ళకూడదనే నియమాన్ని అనుసరించి స్వామివారి దర్శనానికి భక్తులు వెళ్ళడానికి గర్భగుడికి ఇరువైపులా మెట్ల దారి ఉంది. గర్భాలయానికి ఇరువైపులా 2 సొరుగులు ఉన్నాయి. ఇందులో స్వామివారి ఉత్సవ విగ్రహాలు పెడతారు. ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే గర్భాలయానికి వెనక పక్కన బయటకు వెళ్ళటానికి మెట్ల దారి ఉంటుందన్నమాట. అక్కడ నుంచి 10 మెట్లు ఎక్కగానే కుడివైపున ఒక చీకటి గదిలాగా అనిపిస్తుంది. సో ఈ గదికి తూర్పు వైపున ఒక 7 అడుగుల ఎత్తులో ఒక చిన్న రంధ్రం అయితే చేసి ఉంటుందన్నమాట. అందులో నుంచి వెలుతురు మాత్రమే పడుతూ ఉంటుంది. కానీ అక్కడ నుంచి మనం చూస్తే ఆలయ ప్రధాన గోపురం ఏదైతే ఉందో దాన్ని రిఫ్లెక్షన్ ఇన్వర్టెడ్గా కనిపిస్తుంది అనమాట. అది ఇక్కడ స్పెషాలిటీ. వెళ్ళినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. నేను ఇక్కడ మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూస్తారా ఆ ఇల్యూషన్ రివర్స్లో పడుతుంది, పైనుంచి కిందకి కనిపిస్తుంది అనమాట గోపురము. చాలా అద్భుతంగా అనిపించింది. అది చూసుకొని బయటకు వచ్చే దారిలో మీకు అమ్మవాళ్ళ గర్భగుళ్ళు అయితే కనిపిస్తాయి. సో అక్కడ కూడా దర్శనం చేసేసుకోండి. ఇక్కడ మీకు పంపాదేవి మరియు భువనేశ్వరి అమ్మవార్ల టెంపుల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంటుందన్నమాట. అలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు ఆలయ కోనేరు అయితే కనిపిస్తుంది. అండ్ అక్కడే ఒక వాల్ మీద విజయనగర సామ్రాజ్యం యొక్క
ఫ్యామిలీ చార్ట్ అయితే కనిపిస్తుందనమాట. ఎవరెవరు రాజులున్నారు, ఎవరెవరు పాలిచ్చారు ఈ రాజ్యాన్ని అని చెప్పేసి వాళ్ళ లిస్ట్ అంతా అయితే అక్కడ ఒక పెయింటింగ్ లాగైతే వేశారు. ఆలయ ప్రాంగణం మాత్రం విశాలంగా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఎలాగైనా హెరిటేజ్ టెంపుల్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. విజిట్ చేసినప్పుడు కూడా నిజంగా ఆ కాలంలో ఇక్కడే కదా ఆ రాజులు తిరిగారు అన్న ఫీలింగ్ చాలా బాగుంటుంది. సో మేము మా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత ఎండ బాగుండటంతో కొంచెం ఐస్ క్రీమ్ అవి తిన్నాం అనమాట. సో ఈ విరూపాక్ష మెయిన్ తూర్పు గాలి గోపురం నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఎదురుగా మనకి ఏకశిలపై చెక్కిన నంది విగ్రహం అయితే ఉంటుందన్నమాట. నాకైతే పర్సనల్గా ఇవన్నీ చూస్తుంటే ఇదంతా నిజం కాదేమో అనిపిస్తుంది అనమాట. చాలా సరియల్గా అనిపించింది. మీరు చూస్తే ఎక్కడ చూసినా ఏదో ఒక స్పెషల్ మాన్యుమెంటే ఉంది, అంటే ఏదో కన్స్ట్రక్షనే ఉంది. సో ఈ నంది విగ్రహం కూడా అలాగే అనమాట. ఏకశిల మీదే చెక్కారు దీన్ని. దీని చుట్టుపక్కల కూడా చిన్న చిన్న ఆలయాలు, గోపురాలు, ఏదో ఒక విజిటింగ్ స్పేసెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము విఠల టెంపుల్కి వెళ్ళే దారిలో శ్రీకృష్ణ టెంపుల్ అయితే వస్తుందన్నమాట. చాలా వరకు ఈ ఆలయ గోపురాలు అవి దండయాత్రల్లో శిథిలమైపోయినాయి. బట్ ఆ ఉన్నవే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి అన్నమాట. ఇంకా అది పాలనలో ఉన్నప్పుడు ఎంత బాగుండాయో ఊహించుకోండి. సో ఇది వచ్చేసి ఆ విరూపాక్ష టెంపుల్ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో నరసింహ టెంపుల్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫారెన్ టూరిస్ట్ ఏవైతే ఉన్నారో వాళ్ళు నడుచుకుంటూనే ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. కానీ అది చాలా కష్టం అనమాట. నడుచుకుంటూ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది. అండ్ ఒక టూరిస్ట్ గైడ్ని పెట్టుకుంటే చాలా మంచిది. మనకి తెలియని విషయాలు కూడా వాళ్ళు మనకి తెలియజేస్తూ ఉంటారు కాబట్టి టూరిస్ట్ గైడ్ని తీసుకొని వెళ్ళటం చాలా ఉత్తమం. సో ఇక్కడ నరసింహ టెంపుల్లో రైట్ సైడ్న మనకి శివలింగం పెద్దదైతే ఉంటుందన్నమాట. అండ్ దానిలో కింద మీరు చూసినట్టయితే నీళ్ళు ఉన్నాయి ఫుల్గా, అండ్ పైన ఓపెన్ ఉందన్నమాట. డిఫరెంట్గా ఉంది ఆర్కిటెక్చర్. అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ వెళ్తే మనకి ఇలాగా కూర్చున్న భంగిమలో ఉన్న నరసింహస్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇది కూడా కంప్లీట్గా రాయి మీద చెక్కారు, కానీ స్వామి ఉగ్ర రూపుడే కళ్ళు ఇలా బయటకు వచ్చినట్టు ఉంటుందన్నమాట. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి రాణికి బాత్ అని ఉంటుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఆ కాలంలో ఉన్న రాణి గారు వాడిన ఫోర్ట్ లేదా ప్యాలెస్ అని కూడా అనొచ్చు. ఇక్కడున్న కొన్ని ప్లేసెస్లో మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. అంటే ఒక చోట తీసుకుంటే మిగతా వాటన్నిటికి కూడా అదే ఎంట్రీ టికెట్ మీద అలో చేస్తారు అనమాట. సో అలాగా మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి కొంచెం ముందుకెళ్తే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ టికెట్స్ తీసేసుకున్న తర్వాత మనల్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళనిస్తారనమాట లోపలికి. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి డిఫరెంట్ సిద్ధమైపోయిన స్విమ్మింగ్ పూల్స్ అంటాం కదా, ఆ కాలంలో స్విమ్మింగ్ పూల్స్ ఇలా ఉండేవి. సో రాణిగారి ఫోర్ట్ బయట ఇలాగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు కూడా స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయి. అండ్ నాట్యం చేయడానికి ఒక పెద్ద స్టేజ్ లాగా అయితే కూడా ఉందన్నమాట బయట. సో ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు మేబీ ఇక్కడైతే ఆ ఈవెంట్స్ జరిగేవి అనుకుంటా. సో ఇక్కడ అదైతే ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే మనకి మెయిన్ ఫోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి మొత్తం అంతా తిరిగి చూసేసి బయటకు వచ్చామన్నమాట. ఎక్కడ చూసినా కానీ టూరిస్టులు అయితే చాలామంది ఉన్నారు. అండ్ ఇది ఒక రోజులో కూడా అయిపోయేది కాదు. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా ఇలాగా యారో మార్క్స్తో మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూడొచ్చు అనేవి అయితే బోర్డ్స్ అయితే పెట్టారనమాట. కానీ అవన్నీ చూడాలంటే ఖచ్చితంగా మనము కొన్నాళ్ళు ఇక్కడ స్టే చేసి ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. బట్ మాకు కూడా అంత టైం లేదు కాబట్టి మేము చాలా ఫాస్ట్గానే కవర్ చేసేసాము. కానీ ఈ ప్లేసెస్ అన్నీ ఆర్కిటెక్చర్ మార్వల్ అని చెప్పాలి. ఎక్కడ ఏది చూసినా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. కొన్ని అయితే మేము బయట నుంచే చూసాము, లోపలికి కూడా వెళ్ళలేదు. బట్ అవి కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మేము స్క్రీన్ మీద చూస్తున్న వచ్చేసి క్వీన్స్ బాత్ అనమాట. సో రాణి ఫోర్ట్ మనం చూసాం కదా, అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఇది. సో రాణి గారు అప్పట్లో స్నానం చేయడానికి ఆ ఫోర్ట్ నుంచి ఈ క్వీన్స్ బాత్ దాకా వచ్చి ఈ ఏరియాలో తన చెలికత్తెలతో వాళ్ళతో జలకాలాడి స్నానాలు చేసేవారట. సో అక్కడ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళింది వచ్చి విఠల టెంపుల్. హంపీలో చాలా ఫేమస్ ఈ విఠల టెంపుల్. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా మనము విఠల టెంపుల్ని కంప్లీట్ చేసుకొని మిగతావన్నీ తర్వాత చిన్నగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే విఠల టెంపుల్ వచ్చేసి 5:30 వరకే దానికి ఓపెన్ ఉంటుందన్నమాట. మన వెహికల్స్ వెళ్ళవు, అక్కడ ఎలక్ట్రిక్ కార్స్ ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రిక్ కార్ తీసుకొని మనము ఈ విఠల టెంపుల్ చూడటానికి అయితే వెళ్ళాలి.
ఇది ఒక మెయిన్ అట్రాక్షన్ కాబట్టి హంపీలో చాలామంది ఎక్కువ టూరిస్టులు ఇక్కడ ఉన్నారు. సో మేము ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 5 అలాగైందనమాట. మాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది, చూడగలమా లేదా అని చెప్పేసి. ఇదొక్కటి ఖచ్చితంగా కవర్ చేయాలి అని అనుకున్నాము. సో ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. మమ్మీ అమ్మమ్మ రాలేదు, ఎందుకంటే వాళ్ళు అంత స్పీడ్గా నడవలేరు అని చెప్పేసి. సో పిల్లల్ని కూడా అక్కడే పెట్టేసి నేను మా హస్బెండ్ మాత్రమే ఈ విఠల టెంపుల్ ఒక్కటి దర్శనం చేసుకున్నాము. ఫాస్ట్గా వెళ్ళిపోయి టికెట్ అయితే తీసుకున్నాం అనమాట, ఎలక్ట్రిక్ కార్ది. తర్వాత మమ్మల్ని ఎక్కించుకొని ఇంకా రైడ్ స్టార్ట్ చేశారు. సో ఏదైతే బ్యాటరీ పాయింట్ ఉందో అక్కడ నుంచి విఠల టెంపుల్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఈ విఠల టెంపుల్కి వెళ్ళే దారి వ్యూ అయితే అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని స్విమ్మింగ్ పూల్స్, కొన్ని కోనేర్లు ఇట్లా కట్టి ఉన్నాయన్నమాట. వ్యూ అయితే అద్దిరిపోయింది ఇక్కడ. అండ్ చాలా వరకు ఈ ప్లేస్ కూడా శిథిలం అయిపోయింది. చాలా వరకు కాదు, యాక్చువల్లీ 80% శిథిలం అయిపోయింది. బట్ ఇది వచ్చేసి ఫస్ట్ అండ్ బెస్ట్ ప్లేస్ టు స్టార్ట్ యువర్ హంపీ టూర్ అనమాట. సో ఎవరైనా మీరు కనుక హంపీ ప్లాన్ చేస్తున్నట్టయితే మార్నింగే మీరు స్టార్ట్ అయిపోండి. మార్నింగ్ ఫస్ట్ విఠల టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని ఆ తర్వాత మిగతా ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. సో మేము ఇప్పుడైతే పైన టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో టెంపుల్ గోపురం కూడా మీరు చూస్తే ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయింది అనమాట. ఓన్లీ 2 లెవెల్స్ వరకే మనకి ఇప్పుడు ఉంది. సో మీతో తప్పకుండా ఒక బ్యాగ్, దానిలో కొన్ని స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. అండ్ ఇంత లెవెల్ ఆఫ్ హెరిటేజ్ని మనం చూసాక అక్కడ అన్ని ప్లేసెస్ అన్నీ పక్కన అయితే ఏమి ఉండవు కదా, కొంచెం నడవాల్సి వస్తుంది. కొంచెం కాదు, చాలా నడవాల్సి వస్తుంది. సో మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కొన్ని ప్లేసెస్లో మనకి షాప్స్ అయితే ఉన్నాయి, కానీ స్టిల్ మనం వాటర్ క్యారీ చేయడం బెటర్. అండ్ అక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్పెషాలిటీవి 2 ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఒక గోల్డెన్ చారియట్ ఉంటుంది. ఇది వచ్చేసి మన 10 రూపీస్ నోట్స్ పైన కూడా ఈ గోల్డెన్ చారియట్ అయితే ప్రింట్ అయి ఉంటుంది అనమాట. సో అదొకటి ఫేమస్. అండ్ అలాగే ఇక్కడ మ్యూజిక్ పిల్లర్స్ అయితే ఉంటాయి. సో ఆ మ్యూజిక్ పిల్లర్స్ అనేవి కూడా చాలా బాగా పీపుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మేము ఆల్మోస్ట్ సన్సెట్ టైంకి వెళ్ళాం కదా, సో ఆ సన్ రైజ్ పడుతూ టెంపుల్ అయితే గోల్డ్ కలర్లో మెరిసిపోతూ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆ గోల్డెన్ చారియట్ ఏదైతే ఉందో దాని దగ్గర అందరూ ఫొటోస్ దిగుతున్నారనమాట. సో ఈ గోల్డెన్ క్యారియట్ దగ్గర ఫోటో ఏంటంటే మనం హంపి వచ్చాము అని చెప్పేసి ఒక ప్రూఫ్ లాగా అయిపోయింది. మీరు గూగుల్ కూడా చేసి చూడండి, హంపి అని కొట్టగానే ఫస్ట్ మనకి ఈ గోల్డెన్ క్యారెట్ పిక్చర్ అయితేనే వస్తుందన్నమాట. నేను ఇందాక ఈ ప్లేస్ చూడగానే లేదని టెన్షన్ పడ్డాను కదా, నేను కూడా కేవలం ఆ ఫోటో కోసమే టెన్షన్ పడ్డాను అనమాట. సో ఇంత దూరం వచ్చి ఆ గోల్డెన్ క్యారియట్తో నేను ఫోటో మిస్ అవ్వాలి అని అనుకోలేదు. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసాము. ఒక మెయిన్ టెంపుల్ అయితే ఉంది, అక్కడ స్వామివారికి ఇప్పుడు పూజలు అవి ఏం జరగట్లేదు, ఎందుకంటే శిథిలం అయిపోయినాయి అని చెప్పాను కదా. సో మోస్ట్ ఆఫ్ ది గోపురాలు కానీ విగ్రహాలు కానీ ఆల్మోస్ట్ అన్నీ శిథిలం అయిపోయినాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న పిల్లర్స్ చూసారా ఎంత యూనిక్గా ఉన్నాయో. ఒక పిల్లర్కే చుట్టూతా డిఫరెంట్ చిన్న చిన్న స్తంభాలతో ఆ పిల్లర్ని అయితే పిలిచేశారనమాట. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ ప్లేసెస్లో ఉన్న అన్నీ కూడా ఆర్కిటెక్చర్ మార్వెల్. ఆ శిల్పకళ కానీ కట్టే స్టైల్ కానీ ఆ విధానం కానీ చాలా యూనిక్గా డిఫరెంట్గా ఆ విజయనగర సామ్రాజ్య రాజుల యొక్క గొప్పతనాన్ని అయితే మనకి తెలియజేస్తూ ఉంటాయి. సో మళ్ళీ మీ అందరి కోసం గోల్డెన్ క్యారియట్ ఒక క్లోజ్ లుక్ వేస్తున్నాను, అలాగే మ్యూజిక్ పిల్లర్స్ని కూడా ఒక క్లోజ్ లుక్లో మీకు చూపిస్తున్నాను అనమాట. నేను కూడా అక్కడ కూర్చొని ఫోటో దిగుతున్నాను. ఇన్నిసార్లు నేను మీకు ఈ వీడియోని క్యాప్చర్ చేసి చూపిస్తున్నానంటే అర్థం చేసుకోవచ్చు నాకు ఈ ప్లేస్ ఎంత నచ్చింది అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా బయట ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ ఒక మెయిన్ ప్రాకారం కనిపిస్తుంది, అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే మీకు గర్భాలయం కనిపిస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఒక చిన్న రూమ్ లాగా ఉంది, అక్కడ కూడా కిందకి వెళ్ళాలన్నమాట, లోపలికి భూమి లోపలికి వెళ్ళినట్టు. అండ్ అంత చీకటిగా ఉంది, లైట్స్ ఏమీ లేవు. అండ్ ఇక్కడ మీరు చెప్పినట్టు ఏవి విగ్రహాలు అవి కూడా ఏం లేవన్నమాట, జస్ట్ ఎంటీ రూమ్సే ఉన్నాయి. అండ్ కూడా చాలా చీకటిగా ఉన్నాయి అన్నమాట. కొంచెం భయం వేసేసింది. అండ్ ఇవి చూస్తారా మీకు ఇక్కడ చిన్న రాళ్ళలాగే ఏవో ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏదో స్వరంగంలాగా ఉంది, అక్కడ కూడా లైట్ ఏం లేదనమాట, మొత్తం చీకటిగా అయితే ఉంది. కొంచెం డేర్ చేయడానికి భయం వేసింది అనమాట. సో రిస్క్ చేయదలుచుకోక అంతవరకు తీసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకి బ్యాటరీ కార్స్లో రిటర్న్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఫైనల్లీ హంపీలో మేము చూడాలనుకునే అన్నీ చూసేసుకున్నాము. నైట్ వచ్చేసి మేము మంత్రాలయానికి వెళ్ళిపోయామన్నమాట. మంత్రాలయంలో స్టే చేద్దామని మా ప్లాన్. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి
డే 8. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మంత్రాలయంలో మేము స్టే చేసిన రూమ్ అనమాట. ఇది హోటల్ శాంతినికేతన్ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఒక క్వీన్ బెడ్ అండ్ ఒక సింగిల్ బెడ్ ఇచ్చారనమాట. వాష్రూమ్ అండ్ ఒక పెద్ద రూమ్ లాగా వచ్చింది. మేమందరం ఒకటే రూమ్లో స్టే చేసామన్నమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచేసి 6 o'clock కల్లా రెడీ అయిపోయాము దర్శనానికి. ఫస్ట్ దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. సో వాకబుల్ డిస్టెన్సే కాబట్టి జస్ట్ బయటికి రాగానే మనకి ఎదురుగానే టెంపుల్ ఎంట్రన్స్ కనిపిస్తుంది అనమాట. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 1595 నుంచి 1671 మధ్యలో జీవనం కొనసాగించిన ఒక హిందూ మతంలోని ప్రముఖమైన గురువు. ఆయన వైష్ణవాన్ని అనుసరించి మధ్వాచార్యులు బోధించిన ద్వైత్వాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతనిని ప్రహ్లాదుని అవతారంగా భావిస్తారు. తమిళనాడు భువనగిరి వాస్తవ్యులైన తిమ్మన్నభట్టు గోపికాంబ దంపతులకు వెంకటనాథుడనే బాలుడు 1595లో జన్మించారు. ఇదే రాఘవేంద్ర స్వామి గారి అసలు పేరు. 5 ఏళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆ పైన 4 వేదాలు అధ్యయనం చేశారు. యుక్త వయసు వచ్చేసరికి విద్యల సారాలన్నీ గ్రహించి వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్ర స్వామిగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12 ఏళ్ల పాటు తపస్సు చేశారు ఆయన. ఆ దీక్షకు మెచ్చిన పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర చెబుతుంది. అనంతరం పవిత్ర తుంగభద్ర నదీ తీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలను కొనసాగించారు. రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలోనే తన మతాన్ని స్థాపించాడు. ఆ తరువాత 1671లో ఇక్కడే జీవ సమాధి అయ్యారు. వేల కొలది భక్తులు తరచూ ఈ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు. తమ కోరికలు తీరిన తర్వాత ఈ ఆలయంలో ప్రత్యేకంగా భక్తులు స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ఆలయంలో గురువారం మాత్రం ప్రత్యేకంగా స్వామివారి పూజలు అభిషేకాలు అయితే జరుగుతూ ఉంటాయి. రోజు ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు దర్శనానికి అనుమతిస్తారు. మధ్యలో ఒక అరగంట బ్రేక్ ఇచ్చి మళ్ళీ 9 నుంచి 2 వరకు దర్శనానికి అనుమతిస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత దర్శనం భక్తులకి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు అయితే ఉండవు. మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో 500 గదులు ఉన్నాయి. ఇవి కాక కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన పలు గెస్ట్ హౌస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆలయంలో ప్రధాన పూజలుగా సంపూర్ణ అన్నదాన సేవ, సమర్పణ సేవ, వస్త్ర సమర్పణ సేవ, పట్టు వస్త్ర సమర్పణ సేవ, బంగారు పల్లకీ సేవ, బంగారు రథోత్సవ సేవ లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ ఆవరణలోనే మనకి డిస్ప్లే ఉంది. ఆ డిస్ప్లేలో ఈ పూజలకి సంబంధించిన ఉత్సవ విగ్రహాలన్నీ పెట్టున్నాయి అనమాట. అలాగే ఆలయ నమూనా కూడా పెట్టుంది. సో మేము దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం అనమాట. అండ్ స్వామివారి జీవ సమాధిని బయట ఉన్న భక్తుల దర్శనార్థం కూడా ఇలాగ లైవ్ డిస్ప్లే అయితే పెట్టారు. మీరు బయట నుంచి చూసినా కూడా మనకి స్వామివారి జీవ సమాధి దర్శనం అయితే అయిపోతుంది. సో మంత్రాలయంలో మెయిన్ అట్రాక్షన్గా ఈ వాల్స్ ఏదైతే గుడి ఆవరణ ఉందో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా స్వామివారి బోధించిన స్టోరీస్ అన్నిటినీ కూడా ఇలా 3D పిక్చర్స్ రూపంలో అక్కడ ప్లేస్ చేసి వాటికి తగిన శ్లోకాలు ఆయన చెప్పారో అవన్నీ కూడా కింద పెట్టారనమాట. ఆల్ 4 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ కన్నడలో. సో చుట్టూ తిరిగి అవి కూడా అన్నీ చూసేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి ప్యాక్ చేసేసుకొని బయలుదేరిపోయామన్నమాట. టైం వచ్చేసి అరౌండ్ 8 to 9 అలాగ అయ్యింది. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఆలంపూర్ జోగులాంబ దేవాలయం అనమాట. ఇది వచ్చేసి శక్తిపీఠము. మంత్రాలయం నుంచి ఆలంపూర్కి అరౌండ్ 2 to 2.5 hours జర్నీ అయితే పడుతుంది. సో అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ నవబ్రహ్మల క్షేత్రములు ఉంటాయి అన్నమాట. 9 బ్రహ్మ టెంపుల్స్ ఉంటాయి. అలాగే పక్కనే మనకి శక్తిపీఠం అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇది మేము సెకండ్ టైం వెళ్తున్నాం అనమాట ఈ అమ్మవారి గుడికి. దర్శనం అయితే చాలా బాగా జరిగిపోయింది. అండ్ అక్కడి నుంచి మేము నెక్స్ట్ ప్లేస్ వెళ్ళింది ధర్మవరం అనమాట. శారీస్ షాపింగ్ చేద్దామని వెళ్ళాము. సో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు మాకు ధర్మవరంలోనే సరిపోయింది. అండ్ ధర్మవరంలోనే నైట్ స్టే చేసేసాము. సో నేను నార్మల్గా కంచిలోనే ఎక్కువ షాపింగ్ చేస్తానన్నమాట. ఈ ధర్మవరంలో ప్రత్యేకంగా ఎందుకు వెళ్ళానంటే కొన్ని ఇన్స్టా పేజెస్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి ధర్మవరం సెమీ పట్టు శారీస్ అని చెప్పేసి. సో అవి నిజంగా బాగుంటాయా లేదా అని చూడటానికి వెళ్ళాను అనమాట. ఒక ఇన్స్టా ఐడి తీసుకొని వాళ్ళ షాప్ కనుక్కొని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్స్ని పట్టుకొని ఇంకా కొన్ని షాప్స్ కూడా అయితే తిరిగామన్నమాట.
క్వాలిటీ నాకు కంచితో పోలిస్తే కొంచెం తక్కువ అనిపించింది. బట్ కంచిలో ఏం చెప్పారంటే ధర్మవరం నుంచే కంచికి కూడా చీరలు వస్తాయి అని చెప్పేసరికి నేను ధర్మవరంలో ఇంకా చాలా బాగుంటాయి అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళాక నా ఎక్స్‌పెక్టేషన్ చాలా హైగా ఉండింది. అక్కడ చీరలైతే అంత క్వాలిటీగా నాకు అనిపించలేదు. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్‌గా ఏం లేవనమాట. చాలా ఎక్కువే చెప్పారు. ఈవెన్ మనం బార్గెయిన్ చేయడానికి కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదనమాట. కంచిలో అయితే అట్‌లీస్ట్ కొంచెం బార్గెయిన్ చేస్తే తగ్గిస్తారు. ఇక్కడ అసలా మోస్ట్‌లీ కమర్షియల్‌గా ఉన్నారనమాట అందరూ. సో, నాకు అంతగా నచ్చలేదు. నేను కొన్ని శారీస్ తీసుకున్నాననమాట. అక్కడ వీడియోస్ కూడా నేనేం క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే అక్కడ నాకు వర్త్‌ఫుల్ కాదనిపించింది. సో, అదే డబ్బులు మనం లోకల్‌లో పెట్టినా కూడా అలాంటి చీరలు మనకి చాలా వస్తాయి. దానికోసం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అండ్ క్వాలిటీ కూడా అంతంత మాత్రమేగానే ఉంది. సో, చూసి తీసుకోండి ఎవరైనా అలాంటి పేజెస్‌లో తీసుకుంటే. అండ్ ఇదండి మా కర్ణాటక ట్రిప్‌లోని డే 7, డే 8 వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుమ విజయ్ సైనింగ్ ఆఫ్. బాయ్.